అనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక చక్కటి పెద్ద కుందేలు ఉంది. ఆ కుందేలుకి ఒక చిన్న పిల్ల కుందేలు కూడా ఉంది. రోజు ఆ పిల్ల కుందేలు తల్లితో కలిపి ఆడుకుంటూ, ఎగురుకుంటూ, గెంతుకుంటూ అడవంతా తిరిగేది. అయితే ఆ పిల్ల కుందేలుకి కళ్ళు కనబడకపోవడం వల్ల మిగిలిన అడవిలోని జంతువులన్నీ కూడా కలిసి నీకు కళ్ళు లేవు, కళ్ళు కనబడటలేదంటూ హేళన చేసేవన్నమాట. దాంతో ఆ పిల్ల కుందేలు చాలా బాధపడి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి బెంగగా, అమ్మా అమ్మా నన్ను మిగిలినవన్నీ కూడా ఇలా హేళన చేస్తున్నాయి అని కన్నీరు మున్నీరుగా విలపించింది. అప్పుడు తల్లి కుందేలు చాలా బాధపడి పిల్ల కుందేలుని దగ్గరికి తీసుకొని బాధపడద్దని దాని కన్నీరు తుడిచి దాంతో ఒక మాట అంటుంది. ఏంటంటే, పిల్ల కుందేలుకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఏంటంటే అది దానికి కళ్ళు కనబడకపోయినా వాసన పసిగట్టే శక్తి ఒకటి ఉంది. అంటే చుట్టుపక్కల ఏదైనా ప్రమాదకరమైన జంతువు వచ్చినా, లేకపోతే చుట్టూ ఎవరన్నా వచ్చినా వెంటనే దాన్ని గుర్తించి అది మిగిలిన జంతువులన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించే ఒక ప్రత్యేకమైన శక్తి అనేది ఆ చిన్న కుందేలుకు ఉందన్నమాట. అందుకని తల్లి పిల్ల కుందేలుతో అంటుంది, నువ్వేం బాధపడకమ్మా, నీకు కళ్ళు కనబడకపోయినా మంచి శక్తి ఉంది కదా, మిగిలిన వాళ్ళందరినీ కాపాడే గుణం కూడా నీకుంది, అందరినీ రక్షించగలవు, వాసనతోనే దేన్నైనా పసిగట్టి నువ్వు చెప్పగలవు కనుక, వచ్చిన జంతువుల గురించి జాగ్రత్త పడమంటావు కనుక ఇది నువ్వేం బాధపడకు, నీకు మంచి శక్తి ఉంది మిగిలిన వాళ్ళకన్నా కూడా అని చెప్పి ఓదారుస్తుంది. అయినా సరే చిన్న కుందేలు మధ్య మధ్య బాధపడుతున్నా తల్లి మాటలకు ఆనందపడి మళ్ళీ గెంతుతూ ఆనందపడుతూ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల చక్కటి ఆకుపచ్చని పచ్చికలు, వాటిలో క్యారెట్లు అవన్నీ తింటూ తల్లితో కలిసి గెంతుతూ ఆనందంగా అలా కాలం గడుపుతూ ఉండేదన్నమాట. అంటే ఎవరేమన్నా కూడా మధ్య మధ్య బాధపడుతున్నా అలా ఉన్నప్పటికీ ఒకరోజు ఏమవుతుందంటే అన్ని జంతువులు కలిసి ఒక చోట కలుద్దామని నిర్ణయం తీసుకుంటాయి. అప్పుడు తల్లి కుందేలు పిల్ల కుందేలుని కూడా తీసుకొని అడవిలో ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తుంది. అప్పుడు తల్లితో కలిసి వెళ్ళిన పిల్ల కుందేలుని చూసి అప్పటికే అక్కడ వనంలో సమావేశమైపోయిన అన్ని జంతువులు కూడా అంటే నక్క, తర్వాత ఈ యొక్క ఎలుగుబంటి, ఇంకా రకరకాల జంతువులన్నీ ఉంటాయన్నమాట. మరి అంతే కదా, నక్క ఉంటుంది, తోడేలు ఉంటుంది, తర్వాత కోతి ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. చిలుకలు, పక్షులు అన్నీ కలిసి అక్కడ ఉంటాయి. అవి ఈ యొక్క పిల్ల కుందేలు తల్లి కుందేలు రాగానే వాటిని చూసి పిల్ల కుందేలుని చూడంగానే మళ్ళీ హేళనగా నవ్వడం మొదలు పెడతాయి. అప్పుడు మళ్ళీ పిల్ల కుందేలు బాధపడి తల్లితో, అమ్మ వద్దమ్మా వెళ్ళిపోదాం, మళ్ళీ అవి అలాగే చేస్తున్నాయి అంటుంది. తల్లి కుందేలు చాలా మనసులో బాధను అదిమి పెట్టుకొని పైకి మాత్రం ఏమీ ఎరగనట్టుగా తల్లి కూతురుతో కలిసి చిన్న కుందేలుతో వెళ్ళి అక్కడ వాటితో పాటు కూర్చొని వాటితో పాటు మాట్లాడుతూ ఉంటుంది. అంటే మనసులో బాధని పైకి కనబడనీయకుండా అవి హేళన చేస్తున్నాయని తెలిసినా వాటికే వదిలేసి తను మాత్రం మామూలుగా పిల్ల కుందేలుతో కలిసి అక్కడే కూర్చొని ఉంటుంది. పిల్ల కుందేలుకి కొంత బాధ వస్తుంది. ఇంత చెప్పినా కూడా అమ్మ మళ్ళీ వాటితోనే కూర్చుంది కదా అని అనుకుంటూ కొంత దుఃఖాన్ని దిగమింగుకుంటూ అయినా తల్లితో కూర్చుంటుంది. ఈ లోపల సడన్గా పిల్ల కుందేలుకి ఏదో వాసన పసిగడుతుంది అనమాట. ఎక్కడి నుంచో ఏదో క్రూర మృగం రాబోతోంది అన్న ఆలోచన, ఆ వాసన పసిగట్టి వెంటనే అది మిగిలిన జంతువులతో, అందరూ జాగ్రత్తగా ఎక్కడన్నా దాక్కోండి, ఇక్కడికి క్రూర మృగం సింహం రాబోతోంది, అందరూ జాగ్రత్తగా దాక్కోండి దాక్కోండి అని చెప్తుంది. వెంటనే మిగిలిన జంతువులన్నీ ఒకసారి దాన్ని చూసి, అయినా సరే చెప్పింది కదా అని గబగబా కొన్ని చెట్లెక్కి, కొన్ని చెట్ల వెనకాల, కొన్ని ఏమో కొండల వెనకాల, కొన్ని దూరంగా వెళ్ళిపోయి, కొన్ని ఎక్కడెక్కడో దాక్కొని మొత్తానికి అన్నీ కలిసి దూరంగా ఒక చోట దాక్కుంటాయి. ఈ లోపల అక్కడికి నిజంగానే సింహం వస్తుంది. వచ్చి అటు ఇటు తిరుగుతూ కొంచెం సేపు ఉండి మళ్ళీ దాని దారిన వెళ్ళిపోతుంది. ఈ లోపల జంతువులన్నీ ఎక్కడెక్కడో దాక్కున్నవన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసి చిన్నపిల్ల దగ్గరికి వచ్చేసి ఈ యొక్క ర్యాబిట్ ఉంది కదా, చిన్న కుందేలు పిల్ల దగ్గరికి వచ్చి చాలా సంతోషపడుతూ, చాలా సంతోషం మిత్రమా, నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు, ఇవాళ కనుక నువ్వు లేకపోతే మా అందరికీ ఏదన్నా సమస్య అయిపోయేది కదా, నీ వల్ల మేము అందరం రక్షించబడ్డాము, మమ్మల్ని క్షమించు, నేను చాలాసార్లు హేళన చేశాము, ఇవాళ నువ్వు గనక లేకపోతే మేము ఎవరం ఉండేవాళ్ళం కాదు, నీ వల్ల మేమందరం కూడా కాపాడపడ్డాము
అని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకొని క్షమాపణలు కూడా కోరుకుంటాయి. అప్పుడు పిల్ల కుందేలు ఆనందంగా తల్లి దగ్గరికి వెళ్తుంది. తల్లి సంతోషంగా పిల్ల కుందేలుని తీసుకొని వారందరికీ టాటా చెప్పి ఇంటి వైపు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఈ కథలో ప్రతి మనిషికైనా, ప్రతి వ్యక్తికైనా, ప్రతి వారికి అంటే ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక ప్రత్యేకత అనేది లేకుండా దేవుడు సృష్టించడు. ఆ ప్రత్యేకతని గమనించుకొని దాన్ని ఇంకా పెంచుకుంటూ మంచిగా జీవితంలో రాణిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఏదన్నా బాగుండని దాని గురించి ఇతరులు ఏదో తక్కువ చేసి చూపించారని, లేకపోతే ఏదైనా ఇన్సల్టింగ్గా మాట్లాడారని బాధపడుతూ కూర్చొని మనలో లోపాన్ని చూసుకొని బాధపడే కన్నా, లోపాన్ని అధిగమించే విధంగా ఇంకా ఎన్నో సుగుణాలు మనలో ఉంటాయి కనుక ఆ లోపం కనబడకుండా ఆ సుగుణాలని పెంచుకుంటూ మన టాలెంట్స్ను ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నంతసేపు కూడా ఈ చిన్న చిన్న లోపాలు అనేవి కనబడవు. కాబట్టి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ నైపుణ్యాలు ఏంటి అన్నది అర్థం చేసుకొని వాటిని చక్కగా మెరుగుపెట్టుకొని చక్కగా వాటిని ఉపయోగించుకొని జీవితంలో రాణించే విధంగా ముందుకు వెళ్ళాలి. కానీ చిన్న చిన్న లోపాలని తలుచుకొని ఎవరో ఏదో అంటారని బాధపడుతూ ఉంటే మనం ముందుకు వెళ్ళడం అనేది కష్టం అవుతుంది అని చెప్పి ఈ కుందేలు కథలో మనకి అర్థమైంది.